ఇప్పుడున్న మెగాస్టార్ చిరంజీవి గారు కోట్ల రూపాయలు సంపాదించే లెజెండ్. కానీ ఒకప్పుడు చిరంజీవి గారి దగ్గర ఒక రూపాయి కూడా లేకుండా ఉన్న రోజులు గడిచాయి అంటే మీరు నమ్ముతారా? ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు చిరంజీవి గారి మొదటి సంపాదన గురించి మీరు ఊహించలేరు. ఎంత వచ్చింది? ఎలా వచ్చింది? ఆ డబ్బులు ఎందుకు చిరంజీవి గారి జీవితాన్ని మార్చేసింది? ఈ వీడియో చివరి వరకు చూస్తే చిరంజీవి గారి లైఫ్ లో మీరు ఎప్పుడూ వినని నిజాలు తెలుస్తాయి. చిరంజీవి అసలు పేరు కొనిదల శివశంకర వరప్రసాద్. ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిరంజీవి గారి తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచే చిరంజీవి గారికి నటనపై ఇష్టం ఉన్న ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు. అప్పుడున్న పరిస్థితి ఏమిటంటే సినిమా అంటే మద్రాస్, అంటే ఇప్పటి చెన్నై, అక్కడికి వెళ్లి ఛాన్స్ సంపాదించాలి. చిరంజీవి గారు కూడా అదే కలతో మద్రాస్ కి వెళ్లారు. కానీ అక్కడ ఎదురైన రియాలిటీ వేరే. ఎవరికి చిరంజీవి గారి గురించి తెలియదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు సపోర్ట్ కూడా చేయలేదు. ఆడిషన్స్ కి వెళ్తే ఫేస్ బాగోలేదు, హీరో మెటీరియల్ కాదు, వాయిస్ సెట్ కావడం లేదు అంటూ రిజెక్ట్ చేసేవారు. ఇలా ఒక్కసారి కాదు, చాలా సార్లు. చిరంజీవి గారు మద్రాస్ లో ఉన్నప్పుడు తినడానికి డబ్బులు కూడా లేని రోజులు ఉన్నాయి. ఫ్రెండ్స్ దగ్గర ఉండేవారు. ఒక్కొక్కసారి రోజుకి ఒకసారి మాత్రమే తినేవారు. కొన్నిసార్లు ఓపిక కోల్పోయి తిరిగి వెళ్లిపోవాలని కూడా అనిపించిందంట. కానీ సినిమాలలో నటించాలి అనే కళ మాత్రం వదలలేదు. అలా చిరంజీవి గారు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరారు. అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నారు. డాన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ ని మెరుగుపరుచుకున్నారు. తనలో ఉన్న టాలెంట్ ని ఇంకొంచెం పెంచుకున్నారు. అక్కడే కొంతమంది డైరెక్టర్లు చిరంజీవి గారిని గమనించడం మొదలుపెట్టారు. చిరంజీవి గారికి మొదటిగా వచ్చిన సినిమా అవకాశం పునాది రాళ్ళు. ఈ సినిమా డైరెక్టర్ గూడెం పున్నయ్య కొత్త టాలెంట్ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించేవారు. ఈ సినిమా ప్రాజెక్ట్ లో అనేక మంది కొత్త వాళ్లకు ఛాన్స్ కూడా ఇచ్చారు. అలా చిరంజీవి గారికి ఇది ఒక పెద్ద అవకాశం. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా మొదట షూట్ అయినా రిలీజ్ మాత్రం తర్వాత జరిగింది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం చిరంజీవి గారి మొదటి సంపాదన. చిరంజీవి గారి మొదటి సంపాదన 1116 రూపాయలు. అవును, కేవలం 1116 రూపాయలు మాత్రమే. పునాది రాళ్ళు షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రొడక్షన్ టీం నుండి ప్రొడ్యూసర్ తరపున చిరంజీవి గారికి రెమ్యునేషన్ గా ఈ డబ్బులు ఇచ్చారు. ఆ సమయంలో కొత్త ఆర్టిస్టులకు ఇంతే పారితోషికం ఇవ్వడం కామన్. చిరంజీవి గారు ఆ 1116 డబ్బు తీసుకున్న రోజు అది కేవలం ఒక పేమెంట్ కాదు. ఆ రోజు చిరంజీవి గారికి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే అంత కష్టపడి చేసిన ప్రయత్నానికి మొదటి ఫలితం, తన మీద తనకు వచ్చిన మొదటి నమ్మకం, నేను చెయ్యగలను అన్న ఫీలింగ్. 1116 ఇప్పుడు మనకు చిన్న అంకెలా అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో అది చిరంజీవి గారి జీవితాన్ని మార్చేసిన టర్నింగ్ పాయింట్. మొదటి సంపాదన వచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారు వెంటనే స్టార్ హీరో కాలేదు. చిన్న రోల్స్, విలన్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్, అలా ఎన్నో సినిమాలు నటించారు. కొన్నిసార్లు చిరంజీవి గారి పేరు కూడా పోస్టర్ లో ఉండేది కాదు. చిరంజీవి గారు ఎప్పుడు ఇలా అనుకునేవారు, ఏ రోల్ అయినా చిన్నదైనా పెద్దదైనా ఆ రోల్ కి న్యాయం చేయాలి. అందుకే చిన్న పాత్రలైనా పూర్తిగా డెడికేషన్ తో పనిచేసేవారు. చిరంజీవి గారి కెరియర్ ను మాత్రం మార్చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమా వచ్చిన తర్వాత చిరంజీవి గారి స్టార్డమ్ స్టార్ట్ అయ్యింది. ఫ్యాన్స్ పెరిగారు. ఇండస్ట్రీ మొత్తం దృష్టి చిరంజీవి గారిపై పడింది. అలా చిరంజీవి గారి ప్రయాణం సాగింది. 1116లతో మొదటి సంపాదన, తర్వాత 10,000తో ఒక పెద్ద బ్రేక్, తర్వాత 1,00,000, తర్వాత 1,00,00,000కి పైగా. చిరంజీవి గారు ఒకసారి చెప్పిన మాట, నా మొదటి సంపాదన చిన్నదే కానీ అది నాకు పెద్ద ధైర్యం ఇచ్చింది. అంటే డబ్బు కాదు, నమ్మకం ముఖ్యం. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడున్న మెగాస్టార్ ఒకప్పుడు 1000 రూపాయల కోసం పనిచేశాడు. అదే వ్యక్తి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. చిరంజీవి గారి సక్సెస్ కి ప్రధానమైన కారణాలు కష్టం, డిసిప్లిన్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఎప్పుడు నేర్చుకోవడం. ఇవి చిరంజీవి గారికి సక్సెస్ ఇచ్చిన సీక్రెట్స్. ఈ స్టోరీ మనకు ఏం నేర్పుతుంది? చిన్న ప్రారంభం అనేది సమస్య కాదు, ఆగిపోవడం మాత్రమే సమస్య. మొదటి అడుగు చిన్నదైనా గమ్యం చాలా పెద్దది కావచ్చు. చిరంజీవి గారి మొదటి సంపాదన 1116 మాత్రమే, కానీ ఆ చిన్న అంకె ఒక మహాకథకు ఆరంభమయ్యింది. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా మీ కలల కోసం మొదటి అడుగు వేయండి. ఎందుకంటే ఒక చిన్న స్టార్ట్ మీ లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది. మీకు చిరంజీవి గారి మొదటి సంపాదన, ఈ జర్నీ ఎలా అనిపించింది? ఈ స్టోరీలో మీకు ఎక్కువగా టచ్ చేసిన విషయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇలాంటి నిజ జీవిత కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి కథలు మరెన్నో ముందు ముందు ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.